హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో పాడతా తీగ గురించి బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. ప్రవస్తి గారు ఇట్లా చేస్తున్నారని చెప్పి కొన్ని కామెంట్స్ పాస్ చేశారు. సో ప్రవస్తి గారితో పాటు తన తోటి కంటెస్టెంట్స్ కూడా పాడతా తీగ గురించి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే వినండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి నమస్కారం అండి. నేను ఇప్పుడు పాడుతా తీగ సీజన్ 25లో నేను పాడుతున్నాను ఒక వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా. సో ఇప్పుడు అక్కడ పాడుతున్నటువంటి 14 మెంబర్స్ ఎవరైతే టాప్ 14 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ద బెస్ట్ సింగర్స్ అండ్ ఎక్కడో ఒక చోట అందరూ కూడా ఒక ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. బట్ అక్కడ స్టేజ్ మీద ఎవరైతే బాగా పాడుతున్నారో వాళ్ళకి జడ్జెస్ అనేది కూడా చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. సో ఎవరైతే బాగా పాడడం లేదంటే కొంచెం అటు ఇటుగా అయినా కూడా సరే వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. ఒక చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవన్నీ కూడా సరే మీరు బాగా పాడాలి, నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోని అని చెప్తున్నారు తప్పనిచ్చి అన్ఫేర్ గా అయితే ఎవరైతే జడ్జెస్ అయితే చెప్పడం లేదు. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ ప్రణీత, వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ ఆఫ్ పాడతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్. జడ్జెస్ మాకు ఇచ్చే ప్రతి ఇన్పుట్ ని కూడా మేమంతా చాలా పాజిటివ్ గా తీసుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. వి ఆల్సో లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అండ్ పాడతా తీగ అనే ఈ కార్యక్రమం ఎంతో మంది మంచి సింగర్స్ ని మన ఇండస్ట్రీకి ఇచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని సొంత పిల్లల్లాగానే చూసుకుంటారు. ప్రొడక్షన్ వాళ్ళు కానీ, డైరెక్షన్ వాళ్ళు కానీ, జడ్జెస్ కానీ, ఆర్కెస్ట్రా టీం కానీ, మా మెంటర్స్ కానీ, లేకపోతే అక్కడ మమ్మల్ని పై ఎత్తున చూసుకునే వాళ్ళు కూడా సొంత పిల్లల్లాగానే చూసుకుంటారండి. మేకప్ వాళ్ళైనా సరే అలానే చూసుకుంటారు. పర్టికులర్ గా ఈటీవీ వాళ్ళు, పాడతా తీగ వాళ్ళు ఆడపిల్లల సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పైగా ఆడపిల్లలు అంటే వాళ్ళు ఇంకా మంచిగా చూసుకుంటారు అనమాట. ఆఫ్ స్క్రీన్ లో కూడా జడ్జెస్ అనే వాళ్ళు మాకు ఎంతగానో సపోర్ట్ గా ఉండేవాళ్ళు. అలాగే మాకు ఎన్నో సలహాలు, సూచనలు అనేవాళ్ళు ఇచ్చేవారు. వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. మనం ఏమైనా తప్పులు చేస్తే ఇది కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం గాని, మనకి యాక్చువల్ గా అలా తప్పులు చెప్పేవాళ్ళు దొరకడం అనేది మన అదృష్టం. మన అనుకునే వాళ్ళు మాత్రమే మనకి అలాగా మన మిస్టేక్స్ ని చెప్తారు కదండి. సో అలాంటి జడ్జెస్ ముందు పాడడమే మేము అదృష్టంగా భావిస్తున్నాము. అలాంటి ఒక మంచి షోలో మేము ఒక పార్టిసిపెంట్ అయినందుకు కూడా మేము చాలా హ్యాపీ. ఈటీవీ పాడతా తీగ ద్వారా మీ అందరికీ నేను సుపరిచితురాలిని. నాకు 11 years ఉన్నప్పుడు నేను ఈటీవీ పాడతా తీగలో పాడడం జరిగింది. మళ్ళీ 25th సిరీస్ లో ఇప్పుడు కరెంట్లీ కాంపిటీషన్ లో పాడుతున్నాను. సో ఈటీవీ అనే సంస్థ గత 25 years గా పాడతా తీగ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ పాడతా తీగ, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఈటీవీ సంస్థ రన్ చేస్తున్నారు. సో అదే డిసిప్లిన్, అదే టీం వర్క్ నేను ఇప్పుడు కూడా చూస్తున్నానండి. ఈ కరెంట్ పాడతా తీగలో కూడా మాకు వర్క్ షాప్ దగ్గర నుంచి రిహార్సల్స్, స్టేజ్ రిహార్సల్స్ ఇవన్నీ కూడా ఎంతో ఆర్గానిక్ గా, ప్యూర్ గా కండక్ట్ చేసి మాకు షూటింగ్ లో పాడిస్తారనమాట. సో అంతా ప్యూర్ గా, ఆర్గానిక్ గా ఈ షో రన్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ఈటీవీ పాడతా తీగ. అండ్ ఈటీవీలో నేను చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాను. స్వరాభిషేకం, ఇంకా మంచి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాకు తెలుసు ఈటీవీలో షో అంటే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ హారిక నారాయణ్. నేను రీసెంట్ గా వీక్షణ అనే ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో చేశాను. అది మన లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ శ్రీ ఎంఎం కీరవాణి గారి చేతుల మీదుగా ఆయన బ్లెస్సింగ్స్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా నేను ఒక రీల్ కింద షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్లోని పర్టికులర్ జర్నలిస్ట్ నా రీల్ ని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ యూజ్ చేసి లైవ్ టెలికాస్ట్ లో దాని మీద జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ నెగటివిటీ స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. నాకు అది అస్సలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక లెజెండరీ పర్సన్ ఒక చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఇట్ షోస్ హౌ మచ్ హీ ఎంకరేజెస్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ హూ వాంట్ టు గ్రో. నేను ఆ వీడియోలో నుంచుని ఉండడం అన్నది నా చాయిస్. కీరవాణి గారిని నేను ఒక గురువులా భావించి ఆయనకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అది. అయినా అసలు కీరవాణి గారి దగ్గర వర్క్ చేసేటటువంటి ఏ మ్యూజిషియన్ అయినా, ఏ సింగర్ నైనా, వర్క్ చేసే ఏ మనిషినైనా అడగొచ్చు మీరు, ఆయన ఎలాంటి వారో, ఆయన వాల్యూస్ ఎలాంటివో, ఒక సాటి మనిషికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎలాంటిదో అన్నది. ఇన్ఫాక్ట్ బియాండ్ మ్యూజిక్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అబౌట్ లైఫ్, అబౌట్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్. పర్సనలీ దిస్ ఇస్ మై ఫీలింగ్. అలాంటిది ఇవన్నీ తెలుసుకోకుండా బేస్లెస్ గా జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అన్నది నాకు కరెక్ట్ అనిపించలేదండి. చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది.
I hope this negativity stops right here. Thank you.